ఇక టీఆర్పీలోకి చేరికల జోష్, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ల నుంచి భారీగా జాయినింగ్స్ అవుతున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. కాటారం సబ్ డివిజన్ నుంచి పెద్ద మొత్తంలో చేరికలు, పార్టీ కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన రవి పటేల్ అని చెప్పేసి ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నట్టుంది. భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్పీ బలోపేతమే లక్ష్యం, సబ్బండ బీసీ కులాల హక్కుల కోసం పనిచేస్తాం. పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. కన్నెపల్లి, తాండూరు మండలాల్లో టీఆర్పీ నేతల పర్యటన. ఇక టీఆర్పీలో చేరిన విద్యావేత్త బుద్ధార్థి స్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మహేష్ వర్మ అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బాగా చేరికలు అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. ఇక భూపాలపల్లి కాటారం సబ్ డివిజన్ నుంచి బొడ్డు తరుణ్ ఆధ్వర్యంలో ఆదివారం దాదాపు 50 మందికి పైగా యువకులు టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. నేరేడుపల్లి గ్రామం నుంచి ఎన్ఎస్యుఐ మండల స్థాయి అధ్యక్షుడిగా కొనసాగిన బండి సునీల్ యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సమక్షంలో టీఆర్పీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ పార్టీలో చేరిన యువకులందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని, సమస్యలు ఎక్కడున్నా టీఆర్పీ కార్యకర్తలు ముందుండాలన్నారు. ఐకమత్యంతో అందరినీ కలుపుకొని పోతూ క్షేత్రస్థాయిలో వాటిని బలోపేతం చేస్తూ నిజాయితీగా పనిచేయాలన్నారు. రాబో రోజుల్లో టీఆర్పీలో యువతకు పెద్దపీట వేస్తూ రాజకీయ అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా యువకులు తరుణ్ మాట్లాడుతూ తీర్మాన్మలన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీర్మాన్మలన అని, ఆయనతోనే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే విశ్వాసంతో టీఆర్పీలో చేరామన్నారు. తీర్మాన్మలన విద్యా, వైద్యం, సత్వర న్యాయం, భూమి లేని పేద రైతులకు 2 ఎకరాల భూమి అంశాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో కలుపుకొని 2028లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా వంతుగా పార్టీ కోసం కష్టాన్ని సైతం లెక్క చేయకుండా, శక్తివంచన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని టీఆర్పీ ఆదేశాల మేరకు పనిచేస్తామని అన్నారు. రాష్ట్రంలో 2028లో టీఆర్పీ అధికారంలోకి రావడానికి నా వంతుగా కృషి చేస్తానన్నారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ముందుకు పోతూ భూపాలపల్లిలో రవి పటేల్ని టీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల మీద పోరాడతామన్నారు. పార్టీ ఎజెండా గడప గడపకు తీసుకెళ్తూ నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను, నిజాయితీగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు తరుణ్తో పాటు కాటారం కార్యకర్తలు మరియు జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయరాజ్, గండు కరుణాకర్, సామల చంద్రశేఖర్, బండి సునీల్, ఎండి సలీం పాషా తదితరులందరూ కూడా నిన్న పాల్గొన్నారు. దీంట్లో ఇక్కడ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని చెప్పేసి తాండూరు నుంచి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్పీ నేతలు, శ్రేణులకు మంచిర్యాల జిల్లా టీఆర్పీ అధ్యక్షుడు మహేష్ వర్మ పిలుపునిచ్చారు. అయితే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్పీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. కన్నెపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నెన్నెల మండల కేంద్రంలోని కృష్ణపల్లి గ్రామంలో పురాతన శివుడి దేవాలయాన్ని సందర్శించి శివుడిని దర్శించుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నీరటి అంజన్న తండ్రి మోహన్ ఇటీవల హార్ట్ స్ట్రోక్తో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక కన్నెపల్లి మండలంలో పర్యటించిన టీఆర్పీ నేతలు స్థానిక ప్రజల నుంచి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీసీ ఉద్యమానికి ఆకర్షితులైన తాండూరు మండలానికి చెందిన విద్యావేత్త బుద్ధార్థి స్వామి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఆయనకు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్ధస్వామి మాట్లాడుతూ తాను తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అయితే సంస్థాగతంగా టీఆర్పీ బలోపేతం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు లతీఫ్, తర్వాత పడాల శివతేజ, సాయి కుమార్, పులుగం రాజేందర్, చాపిడి ప్రశాంత్ తదితరులు అందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం మీద ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర మాత్రం కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. భారీగానే చేరికలు జరుగుతున్నాయి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.